హలో బిగులు, ఈ రోజు మనం మ్యాంగో లస్సీ చేద్దామా? లెట్స్ గో. సో మ్యాంగో లస్సీ చేయడానికి మన దగ్గర ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అదే మ్యాంగో, షుగర్, కర్డ్. ఫస్ట్ అయితే మ్యాంగోని నీట్ గా వాష్ చేసుకొని మంచి ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఎన్ని మ్యాంగోస్ అన్నా కట్ చేసుకోండి, నాకైతే ఒకటే చాలు కాబట్టి ఒక్క మ్యాంగోనే కట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకున్న మిక్సీలోనైతే ఈ మ్యాంగోస్ ని వేసుకోండి. వాష్ చేసుకున్న మిక్సీ అని ఎందుకు అంటున్నా అంటే, ఇఫ్ మీరు దాంట్లో కారం ఏదైనా చేసి ఉంటే అది స్వీట్ ఫ్లేవర్ లో రాదు. ముందు వీడియోస్ లో కూడా చాలా మంది జ్యూస్ మిక్సర్ ఎక్కడ తీసుకున్నారు, లింక్ పెట్టండి అని అడగా. నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్ కే పడింది. అండ్ ఇది వచ్చేసి మనం ఓన్లీ జ్యూసెస్ కే వాడతాం. సో మ్యాంగో పీసెస్ అన్ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్ని మిక్సీలో వేసేసి దాంట్లో మనం కర్డ్ అయితే వేయాలన్నమాట. మనం చేసేది జ్యూస్ కాదు, లస్సీ కాబట్టి కర్డ్ అయితే చాలా క్వాంటిటీ వేయాలి. అండ్ ఒక్కటి గుర్తు పెట్టుకొని, మీరు కర్డ్ ఎంత క్వాంటిటీ వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ కర్డ్ కూడా ఫ్రెష్ తీసుకోండి, పుల్లది ఉంటుంది కదా, అది మాత్రం అస్సలు తీసుకోకండి. అండ్ మ్యాంగోస్ గనక స్వీట్ ఎక్కువ ఉంటే మాత్రం షుగర్ కొంచెమే వేసుకోండి. నేనైతే షుగర్ ఎక్కువ తింటా కాబట్టి చాలా వేసాను అనమాట. అండ్ దయచేసి చెప్తున్నా, షుగర్ ఉన్న వాళ్ళకి మ్యాంగోస్ మాత్రం అస్సలు పెట్టకండి, ఎందుకంటే మ్యాంగోస్ లో షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత మొత్తం మిక్సీ పట్టేసేయండి. అంతే, మన టేస్టీ మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ మీలో ఎవరికైనా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. సో నేనైతే వేయలేదు. సో నేనైతే ఒక మంచి గ్లాస్ లో ఇంకా సర్వ్ చేసుకొని దానిపై నుంచి కొన్ని మ్యాంగో పీసెస్ కూడా వేసాను అనమాట. అండ్ నేనైతే టేస్టీ చేశాను. అబ్బబ్బా, నేనే చేశాను రియల్ గా అనుకున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. మా మమ్మీకి అయితే ఇచ్చేసా, తనకు కూడా చాలా బాగా నచ్చింది. బట్ కొంచెం షుగర్ తక్కువైందంట. అండ్ తర్వాత మా అక్క కూడా టేస్ట్ చేసింది, చాలా బాగుందని చెప్పింది. సో మీరు కూడా వెంటనే ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ బిగులు.